Vaishnavi. I am pursuing my BTech at Andhra University. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సూపర్ యూస్ఫుల్గా ఉంటుంది. అది ఎవరికంటే ఎవరైతే బీటెక్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి. చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. సో మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూడండి. ఎందుకంటే మీకు మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మన ఛానల్లో వస్తాయి అండ్ వస్తున్నాయి కూడా. సో అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలియకపోయినా అందరికీ ఒక ఎగ్జైట్మెంట్ మాత్రం ఉంటుంది కదా. బట్ వెయిట్, ఆగండి, ఈ 5 పాయింట్స్ని వినండి, తర్వాత చూస్ చేసుకోండి. నెక్స్ట్, ఇంజనీరింగ్లో అంటే మీ ఇంజనీరింగ్లో ఈ 5 పాయింట్సే మీ గేమ్ చేంజర్స్ కావచ్చు. పాయింట్ నెంబర్ 1, ఇంజనీరింగ్ అంటే చదువులే కాదు, ఇట్స్ అబౌట్ స్మార్ట్ సర్వైవల్. టెక్స్ట్ బుక్స్ మాత్రమే కాదు, ల్యాబ్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ఇంటర్నల్స్, సబ్మిషన్స్, ప్రాజెక్ట్ వర్క్స్ ఇవన్నీ కలిపితే ఇంజనీరింగ్. సో మీరు థియరీ కాకుండా హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. లైక్ కోడింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ నెక్స్ట్ ఇంకా చాలా స్కిల్స్ ఉంటాయి, వాటన్నిటి మీద ఫోకస్ చేయండి. పాయింట్ నెంబర్ 2, మీకు బ్రాంచ్ మీద క్లారిటీ లేకపోతే తర్వాత రిగ్రెట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ చెప్పారని ఏదో ఒక బ్రాంచ్ చూస్ చేసుకోకండి. మీ ఇంట్రెస్ట్ ప్రకారం బ్రాంచ్ని చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సివిల్ అంటే సైట్ లైఫ్, సిఎస్సి అంటే స్క్రీన్ లైఫ్ అండ్ మెకానికల్ అంటే వర్క్షాప్ లైఫ్. ఇలాగా అన్ని బ్రాంచ్ల గురించి రీసెర్చ్ చేసి నిదానంగా బ్రాంచ్ని చూస్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 3, టైం మేనేజ్మెంట్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇంజనీరింగ్లో ఫ్రీ టైం ఉంటుంది అని అస్సలు అనుకోకండి. ఎందుకంటే సెమిస్టర్ ఎగ్జామ్స్, ల్యాబ్స్, ఇంటర్నల్స్ ఇంకా చాలా ఉంటాయి. సో టైం అనేది ఫాస్ట్గా రన్ అయిపోతుంది. సో డిసిప్లైన్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. లైక్ కాలేజ్ ప్లస్ సెల్ఫ్ స్టడీ ప్లస్ స్కిల్స్ని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 4, ఎక్స్ట్రా స్కిల్స్ అనేవి ఇక్కడ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఇంజనీరింగ్లో మార్క్స్ ఒక్కటే మనకి జాబ్ని తెప్పిస్తుంది అని మాత్రం అస్సలు అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి స్కిల్స్ లైక్ కోడింగ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఫస్ట్ ఇయర్లోనే మీ రెజ్యూమ్ని మీరు బిల్డ్ చేసుకోండి. మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కానీ ఆర్ గేట్కి కూడా ప్రిపేర్ అవుతారు చాలామంది. అండ్ కొంతమంది ఇప్పటి నుంచే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతారు. సో అలాంటి వాళ్ళైతే ఫ్రమ్ డే 1 నుంచి స్కిల్స్ని బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెంబర్ 5, కాలేజ్ లైఫ్ అనేది లైఫ్ టైంలో ఒకేసారి ఉంటుంది, కానీ దాన్ని రెస్పాన్సిబుల్గా ఎంజాయ్ చేయండి. మెయిన్లీ మనకి స్టడీ అనేది ఇంపార్టెంట్, తర్వాతే వచ్చేసి లైక్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం అండ్ ఫెస్ట్స్, ఈవెంట్స్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అనేలానే ఉండాలి. సో ఫియర్తో మాత్రం స్టెప్ అయ్యకండి బీటెక్లోకి, క్లారిటీతో అడుగు పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెమరీస్ని క్రియేట్ చేసుకోండి, అలాగే మీ డ్రీమ్స్ని కూడా ఫాలో అవ్వండి. సో గాయస్, ఇవనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటిని నేను బీటెక్కి వెళ్ళే ముందు తెలుసుకోలేకపోయాను. అలాగే మీకు అలా తెలుసుకోకుండా ఉండకూడదు, మీరు తెలుసుకొని బీటెక్లో స్టెప్ వేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేసుకోండి, అలాగే ఇది షేర్ చేయండి. ఎందుకంటే ఇది జస్ట్ అందరికీ గైడెన్స్ ఇస్తుంది వీడియో. అండ్ ఎవరైతే బీటెక్లో జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి ఒక క్లారిటీ ఇస్తుంది. సో అందుకోసం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఉపయోగపడితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.